హారిజంటల్ రిజర్వేషన్ లో ఎవరి ఉద్యోగాలు వాళ్ళకే కేటాయించి ఇవ్వడం జరిగిందండి. స్పోర్ట్స్ కోటా 4%, 4% ఉద్యోగాలు వాళ్ళకి కేటాయించి ఇవ్వడం జరిగింది. కానీ దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగినాయని మేము అసలు నమ్మడం లేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ధర్నాకు సంఘీభావం తెలియజేస్తున్నామండి. మేము 7 ఏళ్లుగా ఒకే తాటి మీద ఎక్కడికి పోకుండా కేవలం వీటి మీదనే మేము డిపెండ్ అయ్యి వీటి మీద ప్రిపేర్ అయినందుకు మాకు దక్కిన ఒక గొప్ప ఫలితం. వీటికి మేము గవర్నమెంట్ కి ఎప్పుడు కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. మేము కాకపోతే అంత కష్టపడి రాసినా కూడా మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని చేసుకున్నారు అది అంటే కొంచెం బాధ అవుతుంది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సుధాకర్ రెడ్డి. నేను కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చినానండి. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ ప్రజెంట్? నేను ప్రజెంట్ పోరుమామిల్ల గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సార్ మీకు 2025లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి ద్వారా ఈ ఉద్యోగం వచ్చిందా? అవునండి, మాకు 2025 సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో ఉపాధ్యాయునిగా సెలెక్ట్ కావడం జరిగిందండి. నేను సార్ మరి ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని, హారిజంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యోగాలన్నీ కూడా డబ్బుల కోసం అమ్ముకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ధర్నాలు కూడా చేస్తున్నారు. మరి మీరు ఏ విధంగా ఉద్యోగం సాధించారు? నిజంగా మీరు కష్టపడి చదివి ఉద్యోగం సాధించారా, లేదంటే డబ్బులతోటి ఉద్యోగం కొన్నారా? సార్ మేము మా జీవితంలో 5 సంవత్సరాలు కోల్పోయినాం సార్. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్, ఇదో డిఎస్సి అదో డిఎస్సి అని ఊరించినారు తప్ప ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు. మేము 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి అనంతపురం ఎస్కే యూనివర్సిటీ లైబ్రరీలో ఉంటూ చదువుకుంటూ ఒకసారి తినడానికి భోజనానికి డబ్బులు లేకుండా ఇబ్బందులు ఉన్న రోజులు. అట్లా 5 సంవత్సరాలు మా జీవితాన్ని దారపోసి మేము డిఎస్సిలో కష్టపడి ఉద్యోగం సాధించడం జరిగింది. ఏమంటే వీళ్లకు హారిజంటల్ రిజర్వేషన్ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారండి. మరి ఇందులో హారిజంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు కల్పించారని మీరు అంటున్నారు. మరి ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, లేడీస్ కోటా, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే కేటాయించి వాళ్ళకే ఇచ్చారా లేదా ఉద్యోగాలు అమ్ముకున్నారా సార్? హారిజంటల్ రిజర్వేషన్ లో ఎవరి ఉద్యోగాలు వాళ్ళకే కేటాయించి ఇవ్వడం జరిగిందండి. స్పోర్ట్స్ కోటా 4%, 4% ఉద్యోగాలు వాళ్ళకి కేటాయించి ఇవ్వడం జరిగింది. కానీ దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగినాయని మేము అసలు నమ్మడం లేదు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ధర్నాకు సంఘీభావం తెలియజేస్తున్నామండి. మేము మరి ఈ యువత ఎవరైతే ఉన్నారో ఒకవేళ కనుక ఈ డిఎస్సిలో అక్రమాలు జరుగుంటే నిజంగా అక్రమాల గురించి కోర్టుకు వెళ్ళి పోరాడడం మంచిదంటారా, లేదంటే బయటకు వచ్చి రాజకీయ ఆరోపణలు చేయడం మంచిదంటారా? మేము నిరుద్యోగులకు తెలియజేయడం ఏముందంటే నెక్స్ట్ అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇలాంటి ఆరోపణలు నమ్మకోకుండా చదివి ఉద్యోగం సాధించి మీ జీవితాన్ని వెలుగులు నింపుకోండి. అంతేగాని ఇలాంటి రాజకీయ ఆరోపణలు మీరు నమ్మవద్దు. ఎవరు చేసినా ఇలాంటి ప్రచారాలను మీరు నమ్మద్దు. కష్టపడి చదువుకోండి, ఉద్యోగాలు సాధించండి, మీ జీవితాన్ని ఆనందకరంగా సంతోషకరంగా మలుచుకోండి అంతే. సో మరి నిరుద్యోగ యువతకి త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వడం, త్వరగా ఈ ఖాళీలు భర్తీ చేయడం కావాలా, లేదంటే ఈ రాజకీయ విమర్శలు చేయడంతోనే కాలం గడిచిపోవాలా? ఏది కావాలంటారు? త్వరగా సార్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తామని చెప్పినారు. ఎన్నెన్ని అలా త్వరగా ఇవ్వడం ద్వారా నిరుద్యోగులు అసలైన టాలెంట్ ఉండే వాళ్ళంతా కూడా ఉద్యోగాలు సాధిస్తారు. కాబట్టి 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఏదో సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం వల్ల ఎంతో కొంతమంది ఉపాధ్యాయులకు ఎన్నికవుతారు. తర్వాత పిల్లలకు కూడా ఉపాధ్యాయుల కొరత ఉండే స్కూళ్ళలో కూడా ఉపాధ్యాయులను భర్తీ చేసి మంచి నాణ్యతాకరమైనటువంటి విద్యను అందిస్తారు. కాబట్టి మీరు నిరుద్యోగులు ఎవరు ఇలాంటి అపోహలను నమ్మవద్దు. పారదర్శకంగా ఎగ్జామ్ జరుగుతుంది, పోస్టులు ఫిలప్ చేస్తారు. కాబట్టి చదువుకోండి. మీరు నమస్తే భయ్య, మీ పేరు? నా పేరు సుధీర్ కుమార్ సార్. నమస్తే సార్. సుధీర్ కుమార్ గారు, మీది ఏ ఊరు సార్? నాది నేటివ్ వచ్చేసి నందికొట్కూరు సార్, గణపురం జిల్లా. ఓకే సార్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారు? నేను ఎస్జిటి సార్, గోనెగండ్ల మండలం. సార్ 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం దాదాపుగా 16,000 పైచీలకు పోస్టులతోటి డిఎస్సి నిర్వహించింది. మరి అందులో ఉద్యోగం సాధించని చెప్తున్నారు మీరు. మరి ప్రధానంగా ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయని, పోస్టులు అమ్ముకున్నారని, హారిజంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిజంగానే మీరు డబ్బులు పెట్టి ఈ ఉద్యోగాలు కొనుక్కున్నారా, లేదా కష్టపడి మీరు ఉద్యోగం సాధించారు? సార్ దాదాపుగా డిఎస్సికి ఒక క్యాండిడేట్ అపేర్ అవుతున్నా అంటే అతడు పేద సాధారణ కుటుంబం నుంచే వస్తాడు. మాకంత అక్రమాలు చేసేటువంటి ఆస్తులు ఉండవు. ఇంకోటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం మాకు అంత లేదు. మాకు తెలిసిందల్లా కేవలం ఒకటి, కష్టపడి చదవడం, జాబ్ కొట్టడం. ఈ విషయాలు మాత్రమే. ఇంకోటి ఏంటంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఆయన
ఆయన గట్టిగా దీన్ని పట్టుకోవడం వల్లనే మొదటి సంతకం నారా చంద్రబాబు సార్ గారు చెప్పినట్లు మొదటి సంతకము డిఎస్సి మీద పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి 16,000 చిలుకు పై పోస్టులను అట్ ద టైమ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటి ప్రతిపక్ష పార్టీకి జీర్ణించుకోవాలనే విషయం. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా జరిగినటువంటి విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక వీటిని ఏదో విధంగా తప్పుదో పట్టించాలి, ప్రజల్లో వీటి గురించి చెడుగా విష ప్రచారం చేయాలి అనేటువంటి నెపంతో వీటన్ని జరిగిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ గా ఉండేటట్లు ఉంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా, కోర్టులో కేసులు వేయండి. కోర్టులో కేసులు వేస్తున్న హైకోర్టు కూడా నెగిటివ్ రెస్పాండ్ ఇస్తుంది, పాజిటివ్ ఏమి ఇవ్వడం లేదు. వీళ్ళు కేవలం హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అనేటువంటి వాటి గురించి తెలియక, వాటి తేడా తెలియక ఇవన్నీ విష ప్రచారం చేస్తున్నారు. సో మరి మీరు అన్నట్టుగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఉద్యోగాలు కల్పించారా? డెఫినెట్లీ సార్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. హారిజాంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం మాకు ఉద్యోగాలు కల్పించారు. మేము 7 ఏళ్లుగా ఒకే తాటి మీద ఎక్కడికి పోకుండా కేవలం వీటి మీదనే మేము డిపెండ్ అయ్యి వీటి మీద ప్రిపేర్ అయినందుకు మాకు దక్కిన ఒక గొప్ప ఫలితం. వీటికి మేము గవర్నమెంట్ కి ఎప్పుడు కృతజ్ఞత భావం కలిగి ఉంటాం మేము. సార్ మరి దీనిలో స్పోర్ట్స్ కోటా అని, లేడీస్ కోటా, ఎక్స్ఆర్మీ కోటా, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి సంబంధించిన కోటాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కోటా ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా? అదే సార్, ఇదే చెప్తున్నది. హారిజాంటల్ రిజర్వేషన్ అయితే వాళ్ళు అర్థం చేసుకోలేక ఇంతకుముందు ఓన్లీ వర్టికల్ రిజర్వేషన్ మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు. హారిజాంటల్ ఇంక్లూడ్ అయినప్పుడు అందరికి సమన్యాయం జరిగింది. ఆ సమన్యాయం అనే విధానం వాళ్ళు అర్థం చేసుకోలేక లేనిపోయినటువంటి విష ప్రచారాలు మొత్తం వాళ్ళు కల్పిస్తున్నారు. సార్ మరి మీ మాటలు వింటుంటే పారదర్శకంగా ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించారు, మేము కష్టపడి చదువుకుంటేనే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుందని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ఆరోపణలు చూస్తుంటే డిఎస్సీని రద్దు చేస్తాము, మేము ఉద్యోగాలు పీకేస్తామని ఇలా మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు అది చాలా హేయమైనటువంటి చర్య సార్. అది ఆయన యొక్క ప్రభుత్వ హయాంలో జరిగినటువంటిది, ఈయన ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక ఈర్ష్య ప్రభావంతో ఆయన ఇలా మాట్లాడుతున్నాడని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక వ్యాఖ్యానం ఇచ్చారు, నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఇస్తాను, 23,000 పోస్టులు ఇస్తా అని చెప్పాడు. కానీ చివరికి వచ్చేసరికి 23,000 పోస్టులు పోగా 6,100 పోస్టులు ఏదో తూతు మంత్రంగా ఇచ్చేసి అప్పటికప్పుడు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి అదంతా ప్రచారము అవి చేసేసి సో అదంతా బెడిసి కొట్టింది. ఆ బెడిసి కొట్టడం వల్లే ఆయనకి రావాల్సిన సీట్లు వచ్చేసినాయి. ఆ సీట్లు రావడం వల్ల ఆయన మరి ఇంకా పొలిటికల్ గా మరి ఏమనుకున్నారేమో ఇదంతా జరిగేలోపు జీర్ణించుకోలేకపోతున్నారు. సక్సెస్ఫుల్ గా 16,000 పోస్టులు అట్ ఏ టైమ్ నోటిఫికేషన్ ఇన్ టైం కి వేయడము, తర్వాత రిజల్ట్ ఇన్ టైం కి వేయడం, రిక్రూట్మెంట్ ఇన్ టైం జరగడం అనేటువంటిది డిఎస్సి చరిత్రలో ఎప్పుడు లేదు. సో ఇంత పకడ్బందీగా ఒక ప్లానింగ్ తో డిఎస్సి రిక్రూట్మెంట్ అని జరిగినటువంటిది ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీకి ఎస్పెషల్లీ జీర్ణించుకోలేకపోతుంది. దాని వల్ల ప్రజల్లోకి ఎలాగోలా విష ప్రచారం చేయాలి, వీటి మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే దాదాపు పూర్తి అవగాహనతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది సార్. పూర్తి అవగాహన లేకుండా మాట్లాడేందుకు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, పూర్తిగా తెలుసుకోరు, ఏదైనా చెప్పిందే వాళ్ళు నమ్ముతారు. ఆ విధంగా ఇలా జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. మరి నిరుద్యోగ యువతకి రాజకీయ విమర్శలు కావాలా, లేదంటే ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరగా వేసేసి ఈ రిక్రూట్మెంట్ అనేది త్వరగా పూర్తి చేయడం కావాలంటారు? ఆ రెండిట్లో ఏది ముఖ్యమంటారు వాళ్ళకి? సార్ యువత గురించి అసలు అది మేము అనుభవించినాం కదా సార్. మాకు తెలుసు 7 ఏళ్ల కష్టం అంటే ఏదైనా సరే రాజకీయ కోణంలో తీసుకోకుండా అభివృద్ధికి తోడ్పడడానికి ఇప్పుడు మాకు కావాల్సింది ఏమిటి? ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, పకడ్బందీగా వాటిని ఎగ్జామ్ పెట్టండి, రిక్రూట్మెంట్ చేయండి. మాకు అదే కదా కావాల్సింది. ఇది పర్సనల్ ఈగోకి, పొలిటికల్ ఈగోకి పోయి చేసుకొని ఏం లాభం సార్? మేడం మీ పేరండి? షేక్ షాహినా పర్వీన్. మీకు ఈ డిఎస్సిలో అంటే ఏ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది? నాకు జనరల్ కేటగిరీలో వచ్చింది. అంటే ఓవరాల్గా అసలు ఈ డిఎస్సి జరిగిన విధానం ఏదైతే రిక్రూట్మెంట్ అంతా కూడా అవకతవకలు జరిగాయి, ఇందులో పేపర్ లీకేజ్ అయింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి, లేదంటే హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి ఇదంతా కూడా జరుగుతుంది. అసలు ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని రిక్వైర్ చేసుకున్నాక ప్రాసెస్ ఎలా జరిగింది? నార్మల్ గా అయితే మనకి కేటగిరీ వైజ్ ఇస్తారు, మాకు అలా కూడా కాదు. జస్ట్ మార్క్స్, మా ర్యాంక్ ని బట్టి మాకు సీట్స్ అలాట్ చేసినారు, మాకు స్కూల్స్ కూడా అలాట్ చేసినారు అనమాట. ప్రతిసారి ఏ విధంగా జరిగేదంటే క్యాస్ట్ కేటగిరీ వైజ్ జరిగేది. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం రోస్టర్ పాయింట్స్ మా మార్క్స్ మా ర్యాంక్ ప్రకారమే మాకు వచ్చింది అనమాట. నాకే ఆ దాంట్లో జనరల్ కేటగిరీలో వచ్చింది. చంద్రబాబు సార్ అప్పుడు డిఎస్సి చేసినప్పుడు మేము రాసినాం 2018 లో. దాని తర్వాత ఆల్మోస్ట్ 5-6 years కష్టపడినాక ఆల్మోస్ట్ 7th year మేము మళ్ళీ డిఎస్సి రాసినాం. అన్ని సంవత్సరాలు మేము కష్టపడి రాసిన ఎగ్జామ్ కి మళ్ళీ ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి మేము చూసి రాసినాం, పేపర్ లీక్ అయింది అనే మాట అనేది మాత్రం అయితే నిజం కాదు. అంటే ఓవరాల్ గా అంటే 2018లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. తిరిగి 2024లో 25లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే నోటిఫికేషన్ ఇచ్చారు. 5 సంవత్సరాలు నోటిఫికేషన్స్ కూడా ఇవ్వకపోగా, 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెడతానని చెప్పి నమ్మించి అంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ రోజు ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఫేక్ ఎలిగేషన్స్ చేస్తూ ఇవి సరైన విధానంలో జరగలేదు అంటే ఎలా చూడొద్దంటారు? లిటరల్ గా అంటే ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరిని చూస్తున్నాం కదా, మెంటల్లీ డిప్రెస్ అయి చదివినారు. అటు వదులుకోలేక, అటు వేరే జాబ్ కి వెళ్ళలేక, ఈ జాబ్ కి కూర్చొని చదివి మళ్ళీ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎంత ఇది లోన్ అవుతారో మీరే ఆలోచించాలి. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ పెట్టకుండా దీన్ని ఇప్పుడే ముగిస్తే బాగుంటుందని
మీ పేరు? నా పేరు షానాజ్. అనాజ్ గారు, మీరు ఎన్ని సంవత్సరాలు కష్టం అంటే ఈ డిఎస్సి ఉద్యోగం కోసం మీరు అంటే హాస్టల్స్ లో ఉండో లేదంటే బయట రూమ్స్ తీసుకుని చదువుకుని అంటే ఎన్ని సంవత్సరాలు కష్టం టీచర్ అవడం? నేనైతే 7 years కష్టపడినాను. 7 years హాస్టల్లో ఉంటూ కరోనా టైంలో అటు ఇంటి వెళ్ళలేక అటు హాస్టల్స్ ఓపెన్ లేక ఇంట్లోనే ఒక రూమ్ లో ఐసోలేటెడ్ గా ఉంటూ చదువుకున్నాము. కాకపోతే అంత కష్టపడి రాసినా కూడా మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని చేసుకున్నారు అది అంటే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే కష్టం అనేది ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు మేము ఒకటే కష్టం చేసిన వచ్చాం కదా, సో అది కష్టం అని అంటే ఎవరికైనా కూడా బాధ అవుతుంది. కానీ ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ అంటున్నారు కదా, అలా చేసినా కూడా మేము ఖచ్చితంగా మేమే మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఈ మొన్న డిఎస్లో ఎవరైతే రిక్రూట్ అయ్యామో మళ్ళీ వాళ్ళమే రిక్రూట్ అవుతాం. మళ్ళీ పేపర్ లీక్ అయింది అంటున్నారు కదా, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా పేపర్ గురించి? పేపర్ లీక్ అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలి కదా, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రావాలి కదా. పేపర్ లీక్ అయిందని ఎలా అంటారు? ప్రూఫ్ ఏంటి పేపర్ లీక్ అయిన దానికి కూడా? సో అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా, అలా కాదు. సో పాయింట్లతో ఇది ప్రభుత్వం అనేది ఎంత పారదర్శకంగా చేసింది అని అంటే అంత ట్రాన్స్పరెంట్ గా మా డిఎస్ అనేది రన్ చేసింది. కాబట్టి వాళ్ళు లీక్ అయింది పేపర్ అన్నా లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టినారన్నా ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు వాళ్ళకి. ఓవరాల్ గా దీనిపైన అంటే కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడంలో లేదంటే హారిజాంటల్ రిజర్వేషన్ కి సంబంధించి లేదంటే ర్యాంకింగ్ కి సంబంధించి అనేక రకాలైనటువంటి తప్పులు జరిగాయి. కాబట్టి పేపర్ లీక్ అయింది కాబట్టి నారా లోకేష్ రాజీనామా చేయాల్సింది, అంటే డిఎస్సి ఇచ్చే విధానం కూడా రాలేదు నారా లోకేష్ కి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఫెయిల్ అయిపోయారని చెప్తున్నారు. ఏంటి ఒప్పుకుంటా అంటే నిజమేనది? అంటే మేము ఏదైతే ఈ 6 years వెయిట్ చేసామో 2 ప్రభుత్వాలను చూసినాం. ఒక ప్రభుత్వం ఏమో ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి ఇవ్వలేని వాళ్ళు రాజీనామా చేయాలా? పారదర్శకంగా ఇచ్చి ఈ రోజు మమ్మల్ని ఎంతో మంది జీవితాలని ఒక మెట్టి ఎక్కించిన వాళ్ళని రాజీనామా చేయాలా? మీరే చెప్పండి. మీకే కేటగిరీలో వచ్చిందంటే? నాకు కూడా జనరల్ కేటగిరీలో వచ్చింది. జనరల్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి దాదాపుగా చాలా మందికి డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారని చెప్పి ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఎంత ఇచ్చారండి ఉద్యోగానికి? ఎంత ఇస్తాం? 6 years ఏదైతే హాస్టల్ చదువుకున్నామో అంత ఇచ్చుకున్నామని చెప్పుకోవాలి. అట్లయితే మేము హాస్టల్ కి పెట్టుకున్న ఖర్చు, మేము చదువుకోవడానికి మేము పెట్టుకున్న ఖర్చు, మా పేరెంట్స్ మా మీద ఇన్వెస్ట్ చేసినది మేము ఇచ్చుకున్నామని చెప్పాలి. అంతేగాని గవర్నమెంట్ కి ఇచ్చినారంటే అది ఎవరు చూస్తున్నారు సార్? మేమైతే మాకు ఎటువంటి డబ్బు అడగలేదు, మేము ఎవరికి ఇచ్చుకోలేదు. 6-7 సంవత్సరాలు మీ కష్టాన్ని ఒక్క మాటతో తీసేస్తా ఉంటే ఎలా అనిపిస్తా ఉందండి? బాధ వేస్తుంది సార్. ఎందుకంటే 1-2 రోజులు కాదు కదా, ఒక 1 year కష్టపడిన ఫార్మర్ కి ఒక రోజు వర్షం వచ్చి పొలం అంతా పోతే ఎంత ఉంటుందో, 7 years మాకున్నప్పుడు మాకు అంతే బాధ ఉంటది కదా. నైట్ నిద్ర లేకుండా చదువుకున్న రాత్రులు ఉన్నాయన్నమాట. అంత కష్టపడి చదువుకున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. కానీ మంచి ఒక లక్కో లేకపోతే ఇంకొకటో మేము ఒక బెట్ ఇప్పుడు బయట ఉన్నాం, దాన్ని మీరు ఒక రోజు కొట్టేస్తామనంటే మేమైతే ఊరుకోం. అన్న మీ పేరు? ఈరన్న ఏంటి అండి మీకు ఏ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది ఇప్పుడు? సార్ నేను కౌతలంలో హాల్వే హై స్కూల్లో పనిచేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో. ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి మాట్లాడాలంటే నేను ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ అవినీతిగా ఏం జరగలేదు. యాజ్ పర్ రూల్స్ మేము టెట్ అప్లికేషన్ ఫీజు, డిఎస్ అప్లికేషన్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయడం జరిగింది. నామ్స్ ప్రకారమే మాకు బీసీడీ కేటగిరీలో నాకు జాబ్ వచ్చింది. అంటే ఓవరాల్ అంటే ఈ కేటగరైజేషన్ ఏదైతే జరిగిందో అంటే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కానివ్వండి, ర్యాంకింగ్ సిస్టమ్ కానీ ఇదంతా కూడా అవకతవకలు జరిగాయి. దాంట్లో పారదర్శక ట్రాన్స్పరెన్సీ లేదు. ఇదంతా కూడా ఏదైతే రిక్రూట్ చేసినటువంటి విధానం కూడా తప్పు. వీళ్ళందరూ కూడా తీసేయాలి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి మీ పైన చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి ఎలిగేషన్స్ కోర్టులు కూడా వెళ్ళారు. దీనిపైన ఏం చెప్తారు సార్? చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఎందుకంటే టెట్ కీ వదలడం దగ్గర నుంచి, టెట్ స్కోర్ వదలడం దగ్గర నుంచి, డిఎస్సి స్కోరు, డిఎస్సి కీ ప్రతిదీ మీకు విజిబుల్ గా ఉంటుంది. రిజల్ట్ ఆన్ రికార్డు సైట్ లో అఫీషియల్ గా సైట్ లో పెట్టడం జరిగింది. ఇంకా అవకతవకలకి స్కోప్ ఎక్కడ ఉంది ఇక్కడ? సో నా దృష్టిలో అయితే అందరికి కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగింది సార్ డిఎస్సి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. అనవసరంగా దీన్ని పాలిటిక్స్ ఉపయోగించి దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను. మీ ఉద్యోగాలు తీసేయాలి, ఏదైతే డిఎస్సి రిక్రూట్మెంట్ మొత్తం కూడా రాంగ్ గా జరిగింది, అసలు ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి కోర్టులకు వెళ్తా ఉన్నారండి. ఏం చెప్తారు వాళ్ళకి? సార్ కొంతమందికి వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఉంటాయి సార్. ఎవరో లేకుంటే వాళ్ళకి రాలేదనో లేదా ఇంకోటి కారణాలు తెలియదు, వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయలేను. కానీ మా వరకు నేను చెప్పేది ఏంటంటే మాకందరికి కూడా నిజాయితీగా ఎగ్జామ్స్ రాయడం జరిగినాం. ట్రాన్స్పరెంట్ గానే మాకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి, మార్క్స్ దగ్గర నుంచి, అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు ప్రతిదీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నాను.